కదా రాహుల్, ఇఫ్ యూర్ డ్రైవింగ్ ఇన్ ద నైట్ బీ వెరీ వాచ్. ఇంకేం చెప్పాలి, బోల్డ్ చెప్పేసి ఈ వీడియోలో ఎందుకు చెప్పారు, అది అలా కొట్టాలి ఆ బైక్ని. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, హైవే హిప్నాసిస్ అన్నది మీకు ఎవరికైనా తెలియకపోతే, దిస్ మైట్ బీ ద నెక్స్ట్ బైక్ ఐ మైట్ బై, సో స్టే ట్యూన్. ఇదైతే బీస్ట్ 600 kilos బైక్ ఇది. అది వెనకాల ఒక సోఫా సీట్లో ఉంది దాన్ని బేసిక్గా. హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ మార్నింగ్ మళ్ళీ BMW షోరూమ్కి వచ్చా. 5:30 AM అయింది. సో ఇవాళ బెంగళూరు హైవే మీద ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము రైడ్కి. సో మీరైతే అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బైక్స్ అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఇవాళ మంచి రైడ్ అవుతుంది. సో ఎవ్రీవన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్. నెక్స్ట్ షాట్లో మీరు మళ్ళీ నా రైడింగ్ POVలోకి వెళ్తారు. సో ఇప్పుడైతే మనం మన రైడ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇవాళ నేను ఫస్ట్ టైం బెంగళూరు హైవేకి సిటీ రూట్లోంచి వెళ్ళబోతున్నా. నేను ఎప్పుడు మన బెంగళూరు రైడ్కి వెళ్ళినా ఐ గో త్రూ ద ORR సర్వీస్ రోడ్ నుంచి వెళ్తుంటాను అనమాట. సో ఇవాళ నాకు ఈ కొత్త రూట్ అయితే ఎక్స్ప్లోర్ అవబోతుంది. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ మన హైవే. సో ఇవాళ మనం వెళ్తున్న ప్లేస్ అయితే డ్రిఫ్ట్ నేషన్ అని చెప్పి ఒక బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఉంది. రీసెంట్గా చాలా ఫేమస్ అవుతుంది అది. దిస్ ఈజ్ సమ్వేర్ నియర్ జడ్చర్ల దగ్గర ఉంటుంది. సో మనం అక్కడ వరకు వెళ్ళబోతున్నాము. రైడ్ని అయితే లీడ్ చేస్తున్నారు మన జీషాన్ బ్రో, అండ్ వెనకాల బాబీ బ్రో మనకు ఫొటోస్ అవి తీస్తున్నారు. సో యప్, లెట్స్ గో. ఇవాళ అయితే ఒక 1300 GS, ఒక F900 ఉంది, ఒక R1800 ఉంది. R1800 ఇస్ రైట్ బిహైండ్ మీ. సో లెట్స్ గో. సో ఇవాళ రూట్ వచ్చేసి మనం అదే ఫిలిం నగర్ నుంచి రేతిబోలి రోడ్కి వెళ్తాం. రేతిబోలి అంటే అది గచ్చిబౌలి ఎక్స్టెన్షన్ రోడ్ టువర్డ్స్ మన మెహదీపట్నం అది వెళ్తుంది. అక్కడి నుంచి అత్తాపూర్ సైడ్ వెళ్తాము. అత్తాపూర్ నుంచి విల్ గో టువర్డ్స్ ఆరాంగఢ్ నుంచి మనం రైట్ లెఫ్ట్ అది కన్ఫర్మ్గా తెలీదు. అక్కడి నుంచి మనం శంషాబాద్కి వెళ్ళిపోతాము. సో ఫ్రమ్ దేర్ ఆన్ ఇట్స్ జస్ట్ స్ట్రేట్ సేలింగ్ ఆన్ ద బెంగళూరు హైవే. సో మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ వీడియో నాకు అంతగా వ్యూస్ అయితే రాలేదు. సో ఐ వాంట్ యూ గైస్ టు సపోర్ట్ మీ మోర్. ఇప్పుడు నేను లాస్ట్ చూసినప్పుడు అయితే 291 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిట్టింగ్ 300 సబ్స్క్రైబర్స్ అనమాట. సో మనం ఈ వీడియోతో అది ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా తెలుగు మోటో వ్లాగింగ్ రైడింగ్ కంటెంట్ ఎంజాయ్ చేస్తారంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళ చేత కూడా. అండ్ ఆల్సో కమెంట్ చేయండి మీరు ఇట్లాంటి వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉందా అని. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ డ్రైవింగ్ వీడియోస్, అదే రైడింగ్ వీడియోస్ ఏమైనా వేరే టైప్ చూడాలనుకున్నా కూడా నాకు కమెంట్ చేయండి. సో నేను దాని ప్రకారం ప్లాన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం రెగ్యులర్గా వెళ్ళే రూటే కొంత డిస్టెన్స్ వరకు. సో ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఫిలిం నగర్ రూట్ నుంచి వెళ్తాము. సి ముందుకు రావటం లేనా మాన్. ఓకే లెట్స్ గో. ఇక్కడైతే మన ఫిలిం నగర్ టెంపుల్ అయితే వచ్చేసింది. క్రాస్ దట్. యప్. అండ్ యా, మళ్ళీ మనం హైవే దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ విల్ స్టార్ట్ రికార్డింగ్ అగైన్. సో ఇప్పుడైతే మనం అత్తాపూర్ ఏరియా నుంచి క్రాస్ అవుతున్నాము. సో అక్కడ ఒక మంచి బైక్ వెళ్తుంది. ఈజ్ ఆల్సో విత్ అస్. వన్ క్రేజీ మెషిన్. చూద్దాం, పక్క నుంచి చూపెడతా. ఆహా, ద సౌండ్ ఇస్ సో స్మూత్ బ్రో. లెట్స్ గో. నాకు తెలియదు ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో, బట్ దట్ బాక్సర్ ఇంజిన్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. అన్న బైక్ లోపల కూర్చున్నట్టున్నాడు. ఇట్స్ నాట్ లైక్ హీఈస్ ఆన్ ద బైక్, హీఈస్ ఇన్ ద బైక్.
ద ఇంజిన్ ఇస్ ర్యాపింగ్ అరౌండ్ హిస్ లెగ్స్ అనమాట. సో ఇవాళ 2-3 కొత్త రైడర్స్ అయితే ఉన్నారు. వా, మార్నింగ్ ఇట్లా ఇంజన్స్ రిప్ ఓపెన్ చేసుకుంటూ ఎటైనా లాంగ్ రైడ్ వెళ్తే ఆ వీక్లో మీకు ఉండే స్ట్రెస్ అంతా కూడా పోతుంది. ఐ మీన్ ఇది నా టైప్ ఆఫ్ ఫన్ అనమాట. సో నాకైతే చాలా రిలాక్సింగ్ ఉంటుంది. హ్యాపీగా ఒక రైడ్ చేసుకొని ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం వీడియో ఎడిట్ చేసుకొని పడుకుంటే ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అంతే. ఇవాళ కూడా ఒక వీడియో పెట్టగలిగా అని. సో ఇప్పుడైతే ఎంత ఫాస్ట్గా రీచ్ వస్తుందో లేదా నా వీడియోస్ అసలు యూట్యూబ్ చూపెట్టడం లేదో తెలీదు. ఎందుకంటే రీసెంట్గా అయితే నా వీడియోస్ యూట్యూబ్ అయితే ఎవరికి చూపెట్టలే. ఇంప్రెషన్స్ అయితే పడిపోయాయి అనమాట. సో ఆ ఇంప్రెషన్స్ ఎక్కువ ఉంటే వీల్ హ్యావ్ అ బెటర్ ఛాన్స్ ఆఫ్ మోర్ వ్యూస్. బట్ ఇట్స్ ఓకే, మన తరపు నుంచి మనం పెడుతూ ఉంటాం. మీరు కూడా వీడియో ఫుల్గా చూడండి. మీరు వీడియో ఫుల్గా చూస్తే నాకు అది కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో యూట్యూబ్ కెన్ రీడ్ ఇట్ యాజ్ వీడు మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియో అని చెప్పి. మీరు ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ పెట్టండి. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డిస్లైక్ కూడా పెట్టచ్చు, అది మీ ఇష్టము. బట్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ టిల్ ది ఎండ్ అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఆతాపూర్ రోడ్లోనే వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మన పైన వెళ్తున్న హైవే ఏమో పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే అనమాట. సో దాని కింద నుంచి అయితే మనం వెళ్తున్నాము ఇప్పుడు. వీడియోకి లోపల మీరు ఒక లైక్ అండ్ షేర్ అండ్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేశారని అనుకుంటున్నా ఫస్ట్ చెప్పినప్పుడే. మళ్ళీ సబ్స్క్రైబ్ అంటే మీరు కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది. వీడు వీడియోలో వేరే ఏం చెప్పకుండా ఇది వెళ్తున్నాడని. ఓకే, ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన తెలంగాణ ఫిషరీ తాలూకా ఆఫీస్ ఉండదు ఒకప్పుడు. బట్ నౌ ఇట్స్ జస్ట్ లైక్ అ సాడ్ ఫిష్. ఎవరు అక్కడ ఏమైనా వర్క్ అవుతుందో లేదో కూడా ఐడియా లేదు. బట్ ఫిష్ షేప్లో ఉంటుంది బిల్డింగ్ అంతా, బాగుంటుంది. లెట్స్ సీ. అండ్ ఇట్ సైడే బ్యాక్ సైడ్ ఎక్కడో గోల్కొండ కూడా వస్తుంది. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ నుంచి చూడలేము. ఒకవేళ ఎక్స్ప్రెస్ వే పైనుంచి వెళ్తే వీ కెన్ డెఫినెట్లీ సీ ఇట్. ఇక్కడైతే మనం అక్కడైతే రైట్ తీసుకొని కొంత ముందన ఆఫ్టర్ క్రాసింగ్ దట్ అత్తాపూర్ రోడ్ ఇప్పుడైతే మనం హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకొకటే స్ట్రైట్ హైవే మన బెంగళూరు వరకు. సో ఇప్పుడైతే మనం ఇంకా సిటీ ఏరియాస్లోనే ఉన్నాము. వన్స్ వీ క్రాస్ ద సిటీ ఏరియాస్ విల్ డైరెక్ట్లీ రీచ్ బెంగళూరు హైవే అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 12 కిలోమీటర్స్. ఆబ్వియస్లీ మనం ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళాం, మనం స్ట్రైట్ బెంగళూరు హైవే మీద వెళ్తాము. అండ్ ఈ పార్ట్ ఆఫ్ ద సిటీ నాకు ఈ రూట్ ఎప్పుడూ కొత్తే. నాకు తెలిసి మనం లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే రైడ్కి శ్రీశైలం హైవే తీసుకున్నప్పుడు వెళ్ళినట్టున్నాము. బట్ నేను ఒరిజినల్ శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా ఐ వెంట్ త్రూ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అనమాట. సో నాకు ఆ రూట్ ఎక్కువ కంఫర్ట్. ఐ మీన్ మా ఇల్లు అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కాబట్టి అక్కడ నుంచి నాకు దట్ విల్ బీ అన్ ఈజియర్ రూట్ టు గో హెడ్. ఓకే, తెలుగు కొంచెం రైడర్స్ కోసం స్లోగా వెళ్తున్నాము. సో జడ్చర్ల 70 కిలోమీటర్స్. సో మనం వెళ్తున్న ప్లేస్ కూడా ఇట్ సమ్వేర్ క్లోజ్ టు జడ్చర్ల అనమాట. ద ప్లేస్ వచ్చేసి డ్రిఫ్ట్ నేషన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. సో మనం వెళ్ళడం అయితే అక్కడికి వెళ్తున్నాము. మన ఫ్యూచర్ మెషిన్ అవ్వచ్చు అది. లెట్ us see how life takes us. సో ఎయిర్పోర్ట్ వచ్చేసి 8 కిలోమీటర్స్, కర్నూలు వచ్చేసి 193 కిలోమీటర్స్. ఆబ్వియస్లీ మనం రెండు ప్లేసెస్కి వెళ్ళటం లేదు. హైవే మీద అయితే మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. ఆబ్వియస్గా ఈ హైవే మీద అయితే ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. రీషాన్ అయితే కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. లెట్ మీ ఆల్సో జాయిన్ దెమ్. ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మన అడ్డ, ఎందుకంటే యూటర్న్లు తీసుకునే వాళ్ళు మార్నింగ్ పిచ్చలు చెప్తారు మనకి. సడన్గా దిమాగ్ ఖరాబ్ అయిపోద్ది, ఎందుకు వస్తారో తెలీదు. హ్యాపెన్. ఓకే, జడ్చర్ల ఈజ్ వేర్ వీ హ్యావ్ టు గో. సో యాక్చువల్గా నేను ఓఆర్ఆర్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి యూటర్న్ తీసుకుంటా. ఇక్కడ నుంచి విల్ గో ఆన్ టు ద రోడ్ అనమాట.
అదైతే మంచి క్రూజర్ అన్న, సోఫా మీద కూర్చొని వెళ్తున్నట్టు ఉంటుంది దానికి. whereas this bike is an adventure tourer. ఈ బండి అడ్వెంచర్స్ కోసం తయారు చేశారు. అరే ఇప్పటివరకు ఎంతమంది చూస్తున్నారు అబ్బా, ఎంతమంది చూస్తున్నారో ఈ టైంకి నేను ఉన్నా అని, ఐ మీన్ ఐ వాచ్ దిట్ టిల్ దిస్ పాయింట్ అని చెప్పి ఒక కమెంట్ పెట్టండి. జస్ట్ నో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో, సో దట్ ఐ కెన్ ఫైండ్ అవుట్. ఎందుకంటే కొన్ని వీడియోస్కి 1000 వ్యూస్ అయితే వచ్చేస్తున్నాయి, బట్ ఆ 1000 వ్యూస్లో నాట్ ఎవ్రీ వన్ ఆర్ వాచింగ్ ద హోల్ వీడియో. సో అదొకటి చూసుకోవాలి. అండ్ ఇదైతే కొత్త ఫ్లైఓవర్ కట్టించడం వల్ల చాలా మటుకు ట్రాఫిక్ అయితే తగ్గుతుంది. ఎందుకంటే ఫస్ట్లో ఈ ఫ్లైఓవర్ కట్టేటప్పుడు కింద నుంచి వెళ్ళాల్సి వచ్చేది టువర్డ్స్ బెంగళూరు హైవే. అదైతే పెద్ద తలనొప్పి. ఈ రూట్లో నాకెప్పుడు అంతమంది వేరే రైడర్స్ అయితే ఎన్కౌంటర్ అవ్వలేదు, సో మనమే వెళ్తున్నాం. సో నేను ఒకసారి నైట్, ఐ థింక్ లాస్ట్ ఇయర్ దివాళీ అనుకుంటా, ఎర్లీ మార్నింగ్ ఇట్లా 2 o'clock అట్లా స్టార్ట్ అయ్యి బెంగళూరు వెళ్ళా. అప్పుడు వెన్ ఐ రీచ్డ్ అనంతపూర్ లైక్ అట్ 5:30 AM, అప్పుడు చాలామంది రైడర్స్ కనబడ్డారు. అప్పుడు నేను ఆబ్వియస్లీ యూట్యూబ్ వీడియోలు తీయలేదు. దట్ వాజ్ మచ్ బిఫోర్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్. దట్ వాజ్ ఓకే. ఇప్పుడైతే మనం కొంచెం లీడ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం అఫీషియల్గా NH44 బెంగళూరు హైదరాబాద్ హైవేకి అయితే వచ్చేసాము. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ హైవే ఏదైతే ఉందో ఇటు సైడ్ బెంగళూరు కన్యాకుమారి వరకు వెళ్ళిపోవచ్చు. నా సేమ్ రివర్స్ డైరెక్షన్లో వెళ్తే కాశ్మీర్ వరకు వెళ్ళచ్చు. అక్కడ యూ కెన్ సీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇందులో ఎంతవరకు వస్తుందో తెలీదు, బట్ ఇక అక్కడైతే మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనబడుతుంది. ఐఎమ్ నాట్ షూర్ క్యాప్చర్ అయిందో లేదో, బట్ ఇక ఒకవేళ మీకు క్యాప్చర్ అయింది అంటే ఎస్ కనబడిందో అన్న మెసేజ్ పెట్టండి. మళ్ళీ బ్యాక్ టు కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫోన్ డిస్కనెక్టెడ్. వై? ఓ ఫోన్ కనెక్టెడ్, వెరీ గుడ్. యాక్చువల్గా బ్లూటూత్లో కనెక్ట్ అయి ఉన్నా. ఇవాళ వేరే రైడర్స్ అయితే ఎవరు లేరు. నేను నార్మల్గా బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకొని ఉంచుకుంటా. సడన్గా ఎప్పుడైనా ఏమైనా కాల్ వస్తే ఐ డోంట్ హ్యావ్ టు స్టాప్ అనమాట. అబ్బా, మళ్ళీ లెన్స్ మీద అయితే ఎగరగలే కదా. ఓకే, లెన్స్ సేఫ్. లాస్ట్ వీడియోలో నేను మెయిన్ స్పాట్కి వెళ్ళే వరకు అయితే చూసుకోలే. నా లెన్స్ మీద మంచిగా షిట్ అయితే వెళ్ళాయి. ఇవాళ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. హైవే రైడింగ్ చేసి చాలా రోజులైంది. బైక్ కూడా కొంచెం స్ట్రెచ్ అయినట్టు, యూనో ఒక లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంకి మనం హై స్పీడ్ చేస్తే బైక్ కూడా మంచి స్ట్రెచ్ వచ్చి ఇంజన్ కొంచెం స్మూత్ అయినట్టు అనిపిస్తుంది. వీడేంటి మధ్యలో వెళ్తున్నాడు, భయ్యా లెఫ్ట్గా రైట్కి వెళ్ళు. ఎందుకంటే నేను లాస్ట్ టైం బెంగళూరు హైవే రైడ్ ఎప్పుడు చేసా, సంక్రాంతికి వెళ్ళా. అప్పుడైతే నాకు ఈ హోటల్ కనబడలే. ఈ రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు. సో రీసెంట్ ట్రెండింగ్ సెన్సేషన్ టాపిక్స్ మీద కూడా మనం ఇట్లాంటి వీడియోస్ చేస్తూ ఉంటాం. సో మళ్ళీ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అరే ఇడు లెఫ్ట్కి వెళ్తున్నాడు. ఏ అబ్బా, రైట్ ఖాళీయా? మనం వాళ్ళు వెళ్ళిపోయారంటే ఖాళీయే. ఇటు మళ్ళీ రైట్కి వస్తాడు. రే ఏమరా నువ్వు ఎట్లా వెళ్తున్నావు? యాక్చువల్గా 6 or 7 రైడర్స్ బైక్స్ చూసా. 1 2 3 4 5 మెంబర్సే కనబడుతున్నారు. 2 members or 3 members ఆర్ మిస్సింగ్. ఐ గెస్ అవి కూడా పాపం ఈ కార్ని క్రాస్ అయినా 1300 అయితే లాగబోతున్నాడు. దేర్ యు గో. నేను ఇప్పుడు ఎంత లాగినా ఐ కాంట్ క్యాచ్ అప్ విత్ హిమ్. ఓకే, ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ ఆన్ ద హైవే. నాట్ అ ట్రాఫిక్ సిగ్నల్, బేసిక్గా స్లో డౌన్ అవ్వమని. బికాజ్ ఇంటర్సెక్షన్ ఉంది. సో ఇంటర్సెక్షన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమ్ పీపుల్ డోంట్ నో, వాళ్ళు యూటర్న్ తీసుకొని ఈ ఫస్ట్ లైన్లోకి రాకుండా డైరెక్ట్ ఈ లైన్లోకి వచ్చేస్తారు. ఐ డోంట్ నో వాళ్ళకి అది ఎవరు నేర్పించారో ఏంటో అని. దట్ ఈస్ వన్ రిస్కీ థింగ్ అనమాట. అలాంటి టైంలో మీరు మంచి స్పీడ్ చేసుకుంటూ వస్తే తిన్నగా వెళ్ళాలని గుద్దుతారు. అండ్ యూ నో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. హారంకుల్ ఆగురా, హారన్ కొడుతున్నా వినపడదా నీకు? ఓకే, నెవర్ మైండ్. సో మనం అయితే ఇప్పుడు డ్రిఫ్ట్ నేషన్ అనే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. అది బేసిక్గా రెస్టారెంట్.
అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కొన్ని అక్కడ మంచి కార్స్ అండ్ బైక్స్ ఇట్లా మళ్ళీ రైడ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఉండొచ్చేమో అని. ఎందుకంటే నేను చూసిన ఆ ప్లేస్కి వెళ్ళిన మా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్నీ కూడా లుక్ లైక్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. మంచి అవుట్డోర్ సీటింగ్, ఇండోర్ సీటింగ్ అన్నీ ఉన్నాయి. సో లెట్స్ గో చెక్ దట్ ప్లేస్ అవుట్. ఇప్పుడైతే కొంచెం మనం అరే బస్సోడా ఏమరా నువ్వు ఇట్లా దక్కుతున్నావు, ఊరికే అక్కడ ఎవరు లేడుగా ఎందుకంటే ఓకే ఆడుంటే ఆడు వెనకాల వెళ్ళొచ్చు కదా, నీది హెవీ వెహికల్ ఏవా. ఇవాళ రైడ్లో చిన్న మిస్సింగ్ ఏంటంటే మన శ్రీనన్న కళ్యాణ్ అన్న ఇద్దరు కొంచెం వర్క్స్లో బిజీ ఉన్నారు అనుకుంటా. సో వాళ్ళైతే రాలేదు. అన్న మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఐ మిస్ యూ. అండ్ ఐ థింక్ మనం సాద్ నగర్ క్రాస్ అవుతున్నాం అనుకుంటా. ఇక్కడ నుంచి హైవే ఇట్లాగే ఉంటుంది బెంగళూరు వరకు, కొట్టుకొని మట్టుకొని వెళ్ళిపోవడమే. ఓకే 5 రైడర్స్లో ఇప్పుడు 3 కనబడుతున్నారు. ఓకే అందరు 5 ఉన్నారు. ఆయన అడుగుతున్నారు వేర్ ఆర్ ద రైడర్స్ అని. ఏమో యాక్చువల్గా నేను భయపడ్డాయి, వాళ్ళు అన్నీ పెద్ద బైక్స్ ఉన్నాయి, సో వాళ్ళు నన్ను కొట్టుకొని వెళ్ళిపోతారని. బట్ అడన్నా 2 310s అయితే ఈ మాన్స్టర్ బైక్స్తోనైతే క్యాచ్అప్ చేసేయగలుగుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ పుషింగ్ ఇట్ టు దర్ ఫుల్ లిమిట్స్. వాళ్ళు మా కోసం అని స్లోగా వెళ్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళు లాగడం మొదలెడితే 200లో అట్లా కొట్టుకొని వెళ్ళిపోతారు, మేము అట్లా చూస్తూ ఊరుకోవాలి. సో ఇప్పుడైతే మనం రెగ్యులర్గా వెళ్తున్న హైవే కాబట్టి నాకైతే ఇది చాలా పీస్ఫుల్గా ఉంది. హోమ్ స్ట్రెచ్. బాబు కుక్క నువ్వు పక్కనే ఉండు, ఇది హైవే, ఇక్కడ ఎవరు బ్రేక్ కొట్టారు, గుద్దుకొని వెళ్ళిపోతారు, వద్దామా సేఫ్గా నువ్వు ఆ రోడ్డు పక్కనే ఉండు. ఈ స్ట్రెచ్ అయితే స్ట్రైట్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఖాళీగా ఉంటుంది. మీ బైక్స్ ఏమైనా టాప్ స్పీడ్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లేస్లో చేసుకోవచ్చు. అండ్ అండ్ వీఆర్ సేఫ్. సో హైవే మీద మీరు బైక్లో వెళ్తున్నప్పుడు నా మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే, నో వన్ ఆన్ ద రోడ్ కెన్ సీ ఎ బైక్. ఓకే కార్లలో మనకి వాల్యూ ఇవ్వరు, ఈ ట్రక్స్ అయితే ఇస్తారు. టు బీ ఆనెస్ట్ అందరూ ట్రక్ డ్రైవర్స్కి భయపడతారు, వాళ్ళు ర్యాష్గా వెళ్తారు, నైట్ టైం పడుకుని పోతారని. ట్రస్ట్ మీ, నాకు ఇప్పటివరకు ఒక్క ట్రక్ డ్రైవర్ వాళ్ళు కూడా ప్రాబ్లం రాలే. ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ ఆర్ రెగ్యులర్ కార్స్. ఎందుకంటే వాళ్ళు ఏమేమో చేసేసి ఇట్లా ఊరికే లైన్లు మారిపోయి ఏదేదో చేస్తుంటారు. బట్ ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు ఒక లైన్ పెట్టుకుంటారు. అండ్ నైట్ టైం వెళ్తున్నప్పుడు ఒకవేళ ఇఫ్ దే ఆర్ కటింగ్ ఇంటూ మై లైన్ ఒకసారి ఇట్లా డిమ్ బ్లింకర్ వేస్తే వాళ్ళు చిన్న వెహికల్ అయినా పెద్ద వెహికల్ అయినా సైడ్ ఇచ్చేస్తారు పాపం. దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద సేఫర్ సైడ్ ఆఫ్ రైడింగ్. అదైతే F900 GS. ఇక్కడైతే ఒక 310R వెళ్తుంది, 310RR. 1800R అయితే వెళ్తుంది. 1800cc బ్రో, దట్ ఈస్ సో పవర్ఫుల్. అలాగైతే బైక్ క్రేజీ పవర్ ఉంటుంది దానికి. ఈ అన్న అయితే ఏదో మంచి ఆఫ్ రోడింగ్ స్లస్లో నొప్పి వచ్చినట్టున్నాడు. ఫైన్ పడడానికి నంబర్ ప్లేట్ కూడా కనబట్టంలే. ఒకసారి మా ఫ్యామిలీతో మేము ఉజ్జయిన్ రైడ్కి వెళ్ళాము. మా కార్ అప్పుడు ఆల్మోస్ట్ కొత్తది అనమాట. దాని పరిస్థితి కూడా అప్పుడు అట్లాగే ఉండే. మంచి ఆఫ్ రోడింగ్. వైజాగ్ నుంచి ఉజ్జయిన్ వెళ్ళాము అనమాట. వైజాగ్ నుంచి ఫస్ట్ బిలాస్పూర్ వెళ్ళాము ఛత్తీస్గఢ్లో. బిలాస్పూర్ నుంచి వి వెంట్ టు అమర్కంటక్ అనే ప్లేస్ వస్తుంది. దట్ ఈస్ వేర్ రివర్ నర్మదా స్టార్ట్ అయిందనమాట. అక్కడి నుంచి వి వెంట్ టు ఉజ్జయిన్ నుంచి అగైన్ వీ కేమ్ బ్యాక్ టు బిలాస్పూర్ నుంచి అగైన్ వీ కేమ్ బ్యాక్ టు విశాఖపట్నం నుంచి అగైన్ వీ కేమ్ బ్యాక్ టు బెంగళూరు. సో ఈ రైడ్ వచ్చి అప్పుడు కార్లో వెళ్ళాం అనమాట. దాని తర్వాత ఒకసారి ఏమో నా హాస్టల్ క్లియర్ చేసుకోవడానికి మా నాన్న, నేను అండ్ మై మామ్ కార్లోని బెంగళూరు నుంచి దెహ్రాదూన్ అయితే వెళ్ళిపోయాము. అండ్ దట్ టు ఇన్ అండర్ 48 hours. ఎందుకంటే అప్పట్లో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఓపెన్ అయినప్పుడు ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ వాజ్ ఆస్కింగ్ ఫర్ 48 hours ముందు వ్యాలిడిటీ ఉన్న RT-PCR నెగిటివ్ రిపోర్ట్. సో అప్పుడు ఆ రిపోర్ట్ తీసుకొని అండర్ 48 hoursలోనే బెంగళూరు నుంచి కొట్టేసాం అనమాట. సో బెంగళూరులో మార్నింగ్ 3 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. బై నైట్ 8 or 9 we were in నాగ్పూర్లో బ్రేక్ తీసుకొని దెన్ ఫ్రమ్ నాగ్పూర్ we started again at మార్నింగ్ 4 or 5.
ఆ నెక్స్ట్ డే నైట్ 12 లోపు మేము ఢిల్లీ క్రాస్ అయిపోయాం. ఉత్తరాఖండ్ బార్డర్ దగ్గర ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ చూపెట్టేసి 2 AM ఆ టైం కల్లా మా కాలేజ్ మా హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఆ ట్రిప్లో అక్కడితోనే ఆగలేదు. మా హాస్టల్ రూమ్ క్లియర్ చేసుకొని నా ఫైనల్ అన్నీ క్లియర్ చేసేసుకున్నాక అక్కడి నుంచి వి వెంట్ టు జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అక్కడి నుంచి మళ్ళీ మేము పైన ధర్మశాల వెళ్ళాం. ధర్మశాలలోని మన మెక్లోడ్గంజ్ అనే అంటారు దాన్ని, ధర్మశాల మెక్లోడ్గంజ్, ఐ రైట్? ఐఎమ్ నాట్ షూర్. అంతే, మెక్లోడ్గంజ్ వెళ్ళాము. అక్కడి నుంచి వీ కేమ్ డౌన్ టు అమృత్సర్లో ఒక 2 days స్పెండ్ చేసి అప్పుడు మన అటారీ బార్డర్ అన్నీ చూసుకొని వచ్చేసాము. అమృత్సర్ వాజ్ అ వెరీ గుడ్ ప్లేస్. అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఢిల్లీలో ఆగాము. ఢిల్లీలో మొత్తం మన ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఇండియా గేట్, పార్లమెంట్, లోటస్ టెంపుల్ అవన్నీ చూసుకున్నాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ఇక్కడికి అయితే వచ్చేసాము. వీ కేమ్ టు ఆగ్రా. అండ్ అప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల తాజ్మహల్ వాజ్ క్లోజ్డ్ ఆన్ సాటర్డే అండ్ సండే. సో మేము అప్పుడు ఏం చేస్తాం, సాటర్డే నైట్ అక్కడికి వెళ్ళాం అన్నమాట. సండే అంతా ఖాళీగా ఉండేది. ఎందుకని అగైన్ వీ వెంట్ హాఫ్ వే బ్యాక్ టు ఢిల్లీ. అప్పుడు మాకు యాక్చువల్గా ఐడియా రాలేదు, మథురా, వృందావన్ అన్నీ కూడా చూసుకొని వచ్చేయచ్చు అని. సో అప్పుడు మథురా, వృందావన్, గోవర్ధన్ గిరి అవన్నీ చూసుకొని వచ్చాము. అక్కడి నుంచి వీ కేమ్ డౌన్ టు ఆగ్రా అగైన్. ఆగ్రా నుంచి సేమ్ మళ్ళీ మన NH-44 పట్టుకొని వీ రోడ్ బ్యాక్ టు బెంగళూరు. ఆ రూట్ అయితే ఉంటుంది. వన్స్ వీ క్రాస్ తెలంగాణ మహారాష్ట్ర బార్డర్, మధ్యప్రదేశ్ అంతా రోడ్స్ అయితే స్ట్రేట్ లైన్ ఇట్లా స్కేల్ పెట్టి గీసినట్టు ఉంటాయి. మీకు నచ్చినంత టాప్ స్పీడ్ కొట్టుకుంటూ వెళ్ళండి. బట్ ప్రాబ్లమ్ ఇస్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అంతా రోడ్ బాగుంటుంది, సడన్గా గతకలు వస్తాయి. యూపీ అంతా బ్లాక్ కలర్ ఆవులు. ఇఫ్ యూర్ డ్రైవింగ్ ఇన్ ద నైట్ బీ వెరీ వాచ్ఫుల్. ఎందుకంటే ఆవులు రోడ్డు మధ్యన పడుకొని ఉంటాయి. పాపం వాటికి తెలియవు, వాటికి ఏం లైట్ అది మనం రిఫ్లెక్ట్ చేసినా బ్లాక్ కలర్ ఆవులు ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనం అది మన క్లోజ్ డాషింగ్ రేంజ్కి వచ్చినంత వరకు కనబడవు. అదొక చాలా రిస్క్ ఏరియా. హర్యానాలోకి వెళ్ళాక ఆవుల్లో మనుషులు వస్తారు. ఆబ్వియస్లీ యూ నో ద సిచ్యువేషన్. ఇంకేం చెప్పాలి, బోల్డ్ చెప్పేసి ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానో తెలీదు. బట్ యా, చూస్తున్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేయండి మై లైఫ్ స్టోరీస్. అండ్ ఇంకో బ్లాగ్లో అయితే పిల్లలు హాయ్ చెప్తున్నారు. నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ అయితే సేమ్ మళ్ళీ మా కార్లోని మన బెంగళూరు నుంచి విశాఖపట్నం నుంచి బనారస్, వారణాసి, కాశీ, అక్కడి నుంచి మనం గయా వెళ్ళాం, బోధ్గయా నుంచి మనం జ్యోతిర్లింగం వెళ్ళాం. పేరు మర్చిపోయినేంటి, అరే వైద్యనాథ్ ధామ్, అది జార్ఖండ్లో వస్తుంది, దేవగఢ్. అక్కడి నుంచి మనం ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్ బోర్డర్ టచ్ అవుతూ భువనేశ్వర్ నుంచి మళ్ళీ వీ కేమ్ బ్యాక్ టు మన విశాఖపట్నం. అది ఒక మంచి కార్ రైడ్ అయింది. ఆ వ్లాగ్స్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి. నా ఛానల్లోకి వెళ్ళి పాత వ్లాగ్స్ చూస్తే మీకు కనబడతాయి. అప్పట్లో మనం లేత వ్లాగర్ అనమాట. ఇప్పుడు కూడా అంత ఏం ముదిరిపోలేదు. బట్ ఇప్పుడైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడైతే ర్యాండమ్గా ఏది కనబడుతుంది అది అలా కొట్టాలి ఆ బైక్ని. Am I the last guy in the club now? Yes, maybe not. 5 bikesలో ఇప్పుడు 4 కనబడుతున్నాయి. ఆహా, ఏం డ్రైవ్ చేస్తున్నారు అన్న. ఓహో, ఆ బాక్సర్ ఇంజన్ ఇట్లా పట్టని సైడ్కి తగులుతుందేమో అని భయం వేస్తుంది. క్రేజీ బైక్. సీ హీస్ గాన్. ఆయనతో ఇప్పుడు మనం క్యాచప్ చేయాలంటే క్లోజ్ టు ఇంపాసిబుల్ ఫర్ మై బైక్. మనం వెళ్ళాల్సిన జడ్చర్లా ఇంకో 30 kilometers. ఓ వెయిట్, జీషాన్ ఇంకా ముందున్నాడు. నేను ఈ బైక్ జీషాన్ అనుకున్నా. ఓకే, టైమ్ ఫర్ సమ్ క్యాచింగ్ అప్ టు డూ. సో ఈ హైవే అయితే నాకు భయం లేదు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న రూట్ కాబట్టి. అండ్ అదే నేను చాలా వీడియోస్లో చెప్పినట్టు, ఇఫ్ యు ఆర్ న్యూ టు బైక్ రైడింగ్ అండ్ యూఆర్ ప్లానింగ్ టు డూ లాంగ్ రైడ్స్, హైదరాబాద్ బెంగళూరు హైవే ఈజ్ అ మస్ట్ ట్రై. ఎందుకంటే బిగినర్ ఫ్రెండ్లీ హైవే అంటా నేను. అండ్
కొంచెం బోర్ కొట్టచ్చు, బికాజ్ ఆఫ్టర్ క్రాసింగ్ జడ్చర్లో చాలా బ్యారన్ ఉంటుంది, మీకు ఏమి అటు ఇటు గ్రీనరీ చాలా తక్కువ ఉంటుంది. ఈ టైంలో అయితే ఎక్కువ ఉంటుంది, బట్ వెన్ ఐ రైడ్ ఇన్ లైక్ జాన్ ఆర్ మంచి పీక్ సమ్మర్ టైంలో అయితే గ్రీనరీ చాలా తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో చాలా బోరింగ్ అనిపించవచ్చు, బట్ ట్రస్ట్ మీ మీరు ఆ బోరింగ్ అలవాటు అవ్వాలి. ఎందుకంటే నేను మొన్న వైజాగ్ రైడ్ చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ నేను హైవే హిప్నాసిస్లో దక్కునట్టు అనిపించింది. ఓకే, అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్, హైవే హిప్నాసిస్ అన్నది మీకు ఎవరికైనా తెలియకపోతే, సో మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు మీరు బైక్ తొక్కుతూ ఉంటారు, మీ బ్రెయిన్ జస్ట్ గోస్ ఇన్ టు అ ర్యాండమ్ థాట్ ప్రాసెస్ అండ్ మీరు మర్చిపోతారు మీరు బైక్ తొక్కుతున్నారని. యువర్ హ్యాండ్స్ అండ్ యువర్ మసిల్ మెమొరీ విల్ కీప్ ఫిల్టరింగ్ త్రూ, అట్లా ఫ్లోలో వెళ్ళే ట్రాఫిక్ని అయితే ఫిల్టర్ చేసేసుకుంటారు. బట్ ఏవైతే ఈ సడన్గా కుక్ వచ్చింది లేదా ఇట్లా ర్యాండమ్గా యూటర్న్ తిప్పాడు, ఫట్ అండ్ రైట్కి వేసాడు, యూ వోంట్ బి ఏబుల్ టు రియాక్ట్ టు దట్. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో హైవే హిప్నాసిస్ రాకూడదంటే the things you have to do are always every 1 minute ఒకసారి మీరు రియర్ వ్యూ మిర్రర్స్ చెక్ చేసుకోండి. ట్రై టు కీప్ రీడింగ్ సైన్ బోర్డ్స్ అరౌండ్ ద హైవే అండ్ కాన్స్టెంట్గా స్లో అండ్ ఫాస్ట్ పేజ్ మారుస్తూ ఉండండి. అండ్ మరీ మీరు మీ కంట్రోల్ తప్పుతుందంటే టేక్ అడిక్వేట్ బ్రేక్స్. ఎందుకంటే ఎప్పుడు హైవే రైడింగ్ అనేది రేస్ కాదు, it is always a slow and steady process. It's you and your bike enjoying and traveling the distance. So adventure riding and highway touring is like a marathon. అది ఒక రేస్ కావాలంటే మంచి బైక్ కొనుక్కొని ట్రాక్ మీదకి వెళ్ళండి, గెట్ ఆల్ ద అడ్రినలిన్ పంప్ యూ వాంట్. ఇది కూడా అడ్రినలిన్ పంపిస్తుంది, బట్ దిస్ ఈజ్ మచ్ మోర్ ఆన్ ద స్లోవర్ పేస్. So we have entered Driftsnation. Wait, looks like there are some other BMW guys. ये कहाँ से आ गए? इधर ही लगा रहे थे. चलो हमें तो BMW कोई कम है क्या? Like the way you were leaning it, boxer తగులుతుందేమో కింద అనిపించింది at some points. సో ఇప్పుడైతే మనం డ్రిఫ్ట్ నేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇవాళ లైనప్ ఆఫ్ బైక్స్ చూపెడతా. సో ఇది వచ్చేసి మన 1300 GS, పక్కనే నా బైక్. Then we have R1800, then we have a 310 RR, then we have R1300 GS. ఇవి మనతో రాలేదు యాక్చువల్గా ఈ బైక్స్, బట్ ఇది శివ అన్న బైకా మేబీ. వీ హ్యావ్ ఎన్ F900 GS. దిస్ మైట్ బీ ద నెక్స్ట్ బైక్ ఐ మైట్ బై, సో స్టే ట్యూన్డ్. సో ఇప్పుడైతే మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని వచ్చేద్దాం. స్టిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో ఇప్పుడైతే పూరి అయితే తింటున్నా. సో ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వీఆర్ రైడింగ్ బ్యాక్ టు ద సిటీ. బైక్స్ అన్నీ అయితే మంచి లైనప్ ఉన్నాయి. సో ఇక్కడ 1300 GS, 1800, 310 RR, ఇది R1300 GS, ఇది 1800. ఇది అయితే బీస్ట్ 600 kilos బైక్. ఇది ఒక వేరే బైక్. ఇది కొత్త 1300 GS. సో ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్ రైడ్ ఇస్ డన్. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో ఫ్రమ్ హియర్ విల్ గో హోమ్ డైరెక్ట్లీ అన్నమాట. ఈ బైక్ అయితే క్రేజీ ఉంటుంది. వెయిట్, అక్కడ ఒక 600 kilo బీస్ట్ వస్తుంది. వెయిట్ ఫర్ ఇట్. దేర్ యు గో. అది ఎంత ఉంది చూడండి భయ్య. అది వెనకాల ఒక సోఫా సీట్లో ఉంది దాన్ని బేసిక్గా. క్రేజీ ఉంది బైక్ అయితే. ఇంకొంచేపట్లో మనకి లేక్ అయితే కనబడబోతుంది. సో ఇక్కడైతే ఏదో కొత్త పార్క్ ఏదో కడుతున్నట్టున్నారు. దట్స్ వాట్ ఐ వాజ్ జస్ట్ చెకింగ్ అవుట్. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్కు. నైస్. ఈ పైకి కొండపైకి ఎక్కడానికి బ్రిడ్జ్. దేర్ యు గో. దట్ ఇస్ హిమాయత్ సాగర్ లేక్. అరే యార్, దిస్ రూట్, ఈ రోడ్ ఒక్కటి కొంచెం బాగా చేస్తే భలే ఉంటుంది తెలుసా. ఓ మంచి గాలి వల్ల ఆల్మోస్ట్ సముద్రంలో కెరటాలు వస్తున్నట్టు వస్తున్నాయి. ఇది హిమాయత్ సాగర్. ఆల్మోస్ట్ a little bigger than this is గండిపేట చెరువు. దట్ ఈస్ somewhat closer to my home more. సో ఇక్కడితో అయితే వాళ్ళ రైడ్ కంప్లీట్ అయింది. నేను మా ఇంటి దగ్గరికి వచ్చేసా ఆల్రెడీ. సో
ఈ రైడ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. అండ్ ఈ వీడియోలో అట్లీస్ట్ ఒక 30 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 30 లైక్స్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. అయ్యో, ఇలా వెళ్ళడం కష్టం. ఇప్పుడు ఇది కూడా కొట్టుకుంటారు. సో ముందుకు వెళ్ళి యూటర్న్ తీసేసుకుంటా. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నేను చెప్పినట్టు 30 లైక్ గోల్ అయితే చేసేయండి. అండ్ 300 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నా, అది కూడా చేసేయండి. అండ్ లైక్ ఐ ఆల్వేస్ సే, కీప్ రైడింగ్, స్టే హ్యాపీ, స్టే సేఫ్, ఎంజాయ్, and Jai Hind. Bye bye.